శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి గురించి తెలుసుకుందాము. కుంభరాశి వారికి జూన్ 9, 10, 11 తేదీలలో మీ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకుంటే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారు. అలాగే మీ ఇంట్లో నుండి ప్రతికూల శక్తి కూడా బయటకు వెళ్ళిపోతుందని చెప్పుకోవాలి. మరి ఇంతకీ ఈ 3 రోజుల్లో మీకు ఎటువంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నాయి? అలాగే ప్రతికూల అనుకూలతలు ఏ విధంగా ఉన్నాయి? ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది? ఇలాంటివన్నీ కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి మీకు నచ్చితే అయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ యొక్క కుంభరాశి వారికి ఈ జూన్ 9, 10, 11 తేదీలలో మీ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకుంటే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారు. ఇక అలాగే ఈ 9, 10, 11 తేదీలలో వీరు ఈ యొక్క 3 రోజుల్లో కూడా చాలా అద్భుతాలను అయితే చూడబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే కొన్ని విషయాల్లో కూడా జాగ్రత్త పడాల్సిన అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది. అయితే మీరు ఈ 3 రోజుల్లో కూడా చేయవలసినటువంటి పనులు, చేయకూడని పనులు, అలాగే ఎటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల మీ మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అనేది కూడా తెలుసుకుందాం. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని, అలాగే వీరి యొక్క మనస్తత్వం గురించి కనుక మనం తెలుసుకున్నట్లయితే ఈ రాశివారు జీవితాన్ని చాలా పోటీగా తీసుకొని చాలా వరకు కూడా ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనప్పుడు కూడా అన్ని సునాయాసంగా ప్రతి ఒక్క ఒడిదుడుకులకు కూడా లోనటువంటి వీరికి ఉన్నటువంటి ఆత్మస్థైర్యంతో అన్నీ కూడా ఓర్చుకొని చాలా వరకు బాధలన్నింటిని కూడా భరించి ముందుకు వెళ్ళడానికి వీరి మనసును వీరికి వీరే ధైర్యం చెప్పుకొని సాగుతూ ఉంటారు. అలాగే మంచి మనస్తత్వంతో ఎవరైనా కానీ ఏదైనా సహాయం అడిగితే తప్పకుండా వీరు ముందంజలో ఉంటారు. వీరి దగ్గర ఉన్నా లేకపోయినా వీరి వంతుగా ఎంతో కొంత సహాయాన్ని అయితే తప్పకుండా అందిస్తారని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారి యొక్క జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీగా సవాల్గా తీసుకుంటారండి. కాబట్టి వీరికి ఎటువంటి అపజయాలు ఎదురైనప్పుడు కూడా కృంగిపోకుండా, నిరాశ చెందకుండా ఈసారి తర్వాత మళ్ళీ ఏదో ఒక విధంగా మనం సంపాదించుకోవచ్చు అని చెప్పి టేక్ ఇట్ ఈజీగా చాలా తీసుకుంటారనమాట. ఎక్కువగా ఒత్తిడికి గురైనటువంటి లక్షణాలను కూడా వీరు మానసికమైనటువంటి అశాంతికి లోనవ్వకుండా చాలా ఈజీగా పోటీగా తీసుకుంటారు, సవాలుగా తీసుకుంటూ ఉంటారు. అది ఎంత పెద్ద పనైనా కానీ అది మనం ఎందుకు చేయలేమా అనే విధంగా వీరి యొక్క మనస్తత్వం అయితే ఉంటుంది. అంతేకాకుండా వీరి జీవితంలో ప్రారంభంలో చాలా ఎదురైనప్పటికీ అపజయాలకు కృంగిపోకుండా మంచి మంచి ఉపాయాలతో లక్ష్య సాధన కోసము వీరు ఎక్కువగా కృషి చేస్తారనే చెప్పుకోవాలి. అలా వీరు ఎక్కువగా కృంగిపోకుండా ఉండటం వల్లే ఈరోజు ఇప్పటి వరకు ఎన్ని సమస్యలు వీరిని బాధించినా కూడా వీరి యొక్క లక్ష్య సాధనకు వీరు ఏదో ఒక విధంగా కృషి చేస్తూ వచ్చి మంచి విజయాలను అయితే పొందారని చెప్పుకోవాలి. ఇక వీరి ఆలోచన శైలి కూడా అమోఘం అని చెప్పాలి. ఎందుకంటే వీరి ఆలోచనలన్నీ కూడా అన్ని రాసుల వారి కంటే కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయండి. అలాగే హై లెవెల్లో ఉంటాయి. ఏదైనా ఒకటి ఆలోచించి నిర్ణయం తీసుకున్నారంటే ఖచ్చితంగా అది మంచి సక్సెస్ అవుతుంది. అంతేకాకుండా ఎదుటి వ్యక్తులకు కూడా ఏదైనా ఒక సలహా ఇచ్చినా, లేదంటే ఏదైనా ఒక సూచన చేసినా కూడా అది వారికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. తద్వారా ఏంటంటే వీరి ద్వారా ఆలోచన, వీరి ద్వారా ఏదైనా నిర్ణయాన్ని కానీ, సవాళ్ళు కానీ, లేదంటే ఇంకా ఏదైనా ఒక మంచి మాటను కానీ ఎవరైనా కానీ తీసుకుంటే దాన్ని వీళ్ళు పాటిస్తే తప్పకుండా వారికి కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవాలి. ఇక అలాగే వీరి ఆలోచనలను ఎవరికి కూడా బయటకు చెప్పరనమాట. అంటే చాలా గోప్యంగా వీరి రహస్యాలను కానీ, మాటలు కానీ, వీరికి సంబంధించిన విషయాలు కానీ, కుటుంబ వ్యవహారాలు కానీ చాలా జాగ్రత్తగా అయితే బయటకు చెప్పకుండా దాచుకుంటారు. ఇతరులకు, యుక్తులకు లొంగరు. అంటే ఏదైనా కానీ ఎవరైనా వీళ్ళని దెబ్బతీయాలని కానీ, లేదంటే వీళ్ళని ఇంకేదైనా చేయాలని కానీ, కిందకు తోసేయాలని కానీ అనే విధంగా ఎవరైనా చూస్తే మాత్రము వారి యొక్క ఎత్తులకు, పై ఎత్తులకు వేస్తారే కానీ వారి యొక్క ఎత్తుల్లో మాత్రము వీరు లొంగరనమాట. అదేవిధంగా వీరు ఎవరినైనా వీళ్ళని లోబడి చేసుకొని చూసినా కూడా ఈ రాశి వారు ఎంతవరకైనా కూడా లొంగరని మనం తెలుసుకోవచ్చు. అంతటి ప్రతిభావంతులను కూడా మనము చెప్పవచ్చు ఈ రాశివారు. అంతేకాకుండా వీళ్ళు చాలా నేర్పులని చెప్పుకోవాలి. చాలా మేధావులుగా కూడా మంచి గుర్తింపును అయితే పొందారు. అత్యధికమైన స్థానాల్లో ఉన్నవారు ఈ రాశివారు చాలా మందే ఉంటారండి. అంటే వీరి వృత్తిపరంగా కావచ్చు, వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా వీరికి సంబంధించినటువంటి అత్యద్భుతమైనటువంటి స్థానాల్లో ఈ రాశివారు చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు. అలాగే ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది. వీరికి ప్రజల యొక్క అభిమానానికి సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార జ్ఞాపకాల్లో వీరు బాగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా వీరు బాగా పాటిస్తారు. స్థిరాస్తులకు అభివృద్ధి చేస్తారు. అంతేకాకుండా అనువంశికంగా వచ్చినటువంటి వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధిని కూడా చేస్తారు. గొప్ప అలంకరణ ప్రియులు. ఇతరుల యొక్క అభివృద్ధిని త్వరగా తెలుసుకోగలుగుతారు. కళా, సాహిత్య, రాజకీయ రంగాల్లో బాగా రాణిస్తారు. యవ్వన ప్రాయాల్లో అదృష్టము వీరికి కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలను కూడా వీరు అనుభవించారు.
తరతరాలకు కూడా ఆదర్శంగా వీరైతే నిలిచేలా వీరి ప్రవర్తన అనేది ఉంటూనే ఉంటుంది. ఇక అలాగే బంధువర్గంతో ఈ 3 రోజుల్లో కొంచెం మీకైతే విభేదాలు చాలా ఎక్కువగా అంటే దీర్ఘకాలం పాటు కొనసాగేలాగా కనిపిస్తున్నాయండి. అది ఆస్తిపాస్తుల విషయాలు కావచ్చు, లేదంటే అపార్థం చేసుకున్న వంటి విషయాలు కావచ్చు. ఇలా ఏదైనప్పటికీ బంధువర్గంతో కొన్ని విభేదాలైతే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ యొక్క విభేదాలు కూడా దీర్ఘకాలం వరకు కొనసాగేలా కనిపిస్తున్నాయి. కాబట్టి బంధువర్గంతో ఏదైనా కానీ మాట్లాడాల్సి వస్తే ఎక్కువ కోప్పడకుండా ఏదైనా ఒక మాటలో తేలిపోయే విధంగా మాట్లాడండి. అంతేకాకుండా ఏదైనా ఆస్తిపాస్తుల విషయంలో మీకు దక్కాల్సినటువంటి వాటిని ఏదైనా దక్కితే మీరు ఏ విధంగా అయితే ఇంప్రెస్ అంటే ఎలా బాధ సంతోషంగా ఉంటారో దాన్ని బట్టి మీరు చాకచక్యంగా ఎదుటివారి నుండి మాటను కానీ వాడడం మంచిది. ఇక అలాగే ఏ విషయంలో కూడా మీరు రాజీ లేకుండా శ్రమిస్తారు. కాబట్టి మీ యొక్క పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. అలా పూర్తి చేసినప్పటికీ ప్రతి ఒక్క పనికి కూడా మీకు మంచి విజయాన్ని అయితే పొందుతారు. ఇక అలాగే వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి అయితే చేసుకుంటూనే ఉంటారు. ఒక స్థాయికి వచ్చినటువంటి మీ యొక్క అంటే ఏదైనా ఒక స్థాయికి వచ్చినటువంటి కూడా మీ పాత పద్ధతులు ఎక్కడ కూడా మార్చుకోకుండా అన్నీ కూడా క్రమశిక్షణబద్ధంగా మీ పనులను మీరు చేసుకుంటూ మీ ప్రవర్తన ఎక్కడ కూడా తగ్గించుకోకుండా చక్కగా ఉంటారు. ఆత్మీయులతో విభేదాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. గతం మరిచారు అన్నటువంటి విమర్శలు కూడా ఎదుర్కొంటారు. అంటే కొంతమంది దగ్గర ఏదైనా కానీ మీరు జరిగిపోయినటువంటి విషయాలను ఎక్కువగా పట్టించుకోకుండా వారిని పట్టించుకోకపోయినా కూడా కొంతమంది వ్యక్తులు మనల్ని ఏదో ఒక విధంగా విమర్శ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఏదైనా కానీ ఎవరి ద్వారా సహాయం పొందినా కానీ, లేదంటే ఎవరి నుండైనా మాట సలహా తీసుకున్నా కానీ, ఎవరి నుండైనా కొంచెం మీరు అభివృద్ధి చెందినా కానీ అలాంటి వ్యక్తులను మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉండండి. వారితో కొంచెం ఏదో ఒక విధంగా మాట్లాడుతూ దగ్గరయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఈ 3 రోజుల్లో మీకు విదేశీ యానము లభిస్తుంది. ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని చెప్పి చూస్తున్నారో ఈ రాశి వారికి విదేశీ యానం చాలా చక్కగా కనిపిస్తుంది. సాంకేతిక విద్యలో కూడా మీరు చక్కగా రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వము, ప్రతిభ మీలో కనిపిస్తుంది. అలాగే విద్యార్థులకు కూడా ఈ 3 రోజుల్లో చాలా చక్కగా ఉంటుంది. ఈ 9, 10, 11 తేదీలలో శని మహర్దశ మీకు రాజయోగాన్ని తెచ్చిపెట్టేలాగా ఉంటుంది. ఇక ఆ దశలో కలిగినటువంటి సంతానానికి కూడా మంచి యోగం అయితే కలుగుతుంది. కాబట్టి ఈ 3 రోజులు ఎవరికైతే సంతానం కలుగుతుందో ఈ రాశి వారికి చెందిన వారికి మంచి యోగ కాలంగా చెప్పుకోవచ్చు. ఇక జీవితంలో నిందారోపణలు మిమ్మల్ని కొంచెం బాధ కలిగించేలాగా ఉంటాయి. వైరీ వర్గ సిద్ధాంతాలను, భేదాభిప్రాయాలను ఇవన్నీ కూడా పక్కన పెట్టి మూకుమ్మడిగా వ్యతిరేకంగా ఎవరిని కూడా దూషించకుండా అందరితో కూడా సవ్యంగా మాట్లాడుతూ చక్కగా ఉండండి. ఇక అలాగే అంతర్యాన్ని గ్రహించేటటువంటి ప్రయత్నం చేయక కొంతమంది అంటే మిమ్మల్ని ఏదో ఒక విధంగా అంటే మీకు ఉన్నటువంటి నిస్వార్థత, మంచి ప్రేమ, ఎదుటి వ్యక్తులను గౌరవించేటువంటి స్థితి ఇవన్నీ కూడా చూసి సమాజంలో మీకు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి గౌరవం ఇవన్నీ కూడా చూస్తే కొంతమందికి ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోయే వాళ్ళు ఉంటారండి. కాబట్టి అటువంటి వ్యక్తులను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇక అలాగే విషయానికి వస్తే ఈ 3 రోజులు మీ ఇంట్లో నుండి ఒక శక్తి అయితే బయటకు కూడా వెళ్ళిపోతుంది అని చెప్పుకోవచ్చు. ఆ యొక్క ప్రతికూల శక్తి ఏమిటి, ఆ శక్తి బయటకు వెళ్ళిన తర్వాత మీకు వచ్చేటువంటి లాభాలు ఏమిటో కూడా తప్పకుండా తెలుసుకుందాం. ఇక సన్నిహితులతో వచ్చేటువంటి విభేదాలు కొంచెం మీకు ఇబ్బందులు గురిచేసేలాగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఆత్మీయులు, సన్నిహితులు, స్నేహితులు, బంధువర్గం వీరితో కొంచెం ఈ 3 రోజులు జాగ్రత్తగా ఉండాలి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను మీకు బాగా కలిసి వచ్చేలా ఉంటుంది. విలాసవంతమైనటువంటి జీవితానికి కావలసినటువంటి సామాగ్రికి మీరు అధికంగా ఖర్చు చేస్తారు. కాబట్టి ఈ రోజుల్లో మీరు విలాసవంతమైనటువంటి జీవితానికి కావలసినటువంటి ఖర్చులు కొంచెం తగ్గించుకుంటే మంచిదండి. ఏదేమైనప్పటికి కూడా ధనం ఒక్కసారి విపరీతంగా ఖర్చు పెట్టుకుంటే మనకు అవసరానికి సరిపడదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ధనం విషయంలో మీరు ఆచితూచి అడుగు వేయటం అయితే మంచిది. ఇక అలాగే మీకు పడమర, దక్షిణ దిక్కులు బాగా యోగంగా ఉంటాయి. శుక్ర మాధ్యమయ కాలంలో జాగ్రత్తగా వహించడము మీరు తప్పకుండా పాటించాలి. అలాగే సంఘంలో మీకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. 3 రోజులు మీకు చాలా ఎక్కువగా సంఘంలో అయితే గౌరవ ప్రతిష్టలు అయితే మరింతగా పెరుగుతాయండి. లక్ష్మీదేవి యొక్క పూజ మీకు అన్ని వేళలా కూడా మేలు చేస్తుంది. అంతేకాకుండా బాల్య స్నేహితులను కూడా కలుసుకుంటారు. ఈ 3 రోజులు ఎప్పుడో ఒకసారి వారితో చిన్నపాటి జ్ఞాపకాలను కూడా నెమరు వేసుకుంటూ ఉంటారు. వారితో చాలా సంతోషంగా మమేకం అవ్వడమే కాకుండా మనస్ఫూర్తిగా వారితో చాలా విషయాలైతే షేర్ చేసుకుంటారని చెప్పుకోవచ్చు. ఇక అలాగే చూసుకున్నట్లయితే ఈ 3 రోజులు ఎవరికైతే ప్రేమికుల పరంగా ఎవరైతే మేము చాలా రోజుల నుండి మా ప్రేమకు ఇరు కుటుంబాల నుండి మంచి రెస్పాన్స్ రావటం లేదని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి ప్రేమికుల పరంగా కూడా ఈ 3 రోజుల్లో మీరు కోరుకున్నటువంటి రెస్పాన్స్ అనేది ఈ యొక్క మీ తల్లిదండ్రుల నుండి మీరు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక అలాగే మనోధైర్యంతో నిబ్బరంగా మీరు చేసేటువంటి ప్రతి పని కూడా మీకు మంచి లాభాలు అయితే తెచ్చిపెడుతుందండి.
వ్యాపారంలో కొత్తగా ఎవరైతే పెట్టుబడులు పెట్టాలని చెప్పి చూస్తున్నారో వారు కొంచెం మీకు తెలిసినటువంటి వ్యాపారస్తులకు కనుక్కొని వారితో మమేకమై ఆ తర్వాత పెట్టుబడులు పెట్టడం అయితే మంచిది. చిన్న చిన్న చిల్లర వ్యాపారాలు చేయాలనుకున్న వారికి కూడా బాగా లాభం అయితే జరుగుతుంది ఈ 3 రోజుల్లో కూడా. అలాగే మీకు ఎప్పుడైనా కానీ ఏదైనా పని ప్రారంభించాలనుకున్నప్పుడు లక్ష్మీదేవి యొక్క పూజ చేయడం వల్ల మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. ఇక ప్రతి చిన్న పనికి కూడా 1కి 4 సార్లు మీరు కష్టపడవలసి వస్తుందండి. కాబట్టి అలా ఎక్కువ సార్లు మీరు కష్టపడవలసి వచ్చినప్పుడు మీకు మీరుగా అశాంతికి లోనవ్వకుండా కష్టపడితే తప్పకుండా మంచి ప్రతిఫలం అయితే మీకు దక్కుతుంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలు అన్ని వారికి కూడా ఈ 3 రోజుల్లో చక్కగా రాణిస్తారు. మహాలక్ష్మీదేవి యొక్క పూజ వలన ఆటంకాలన్నీ కూడా మీరు అధిగమించుకొని ముందుకైతే వెళ్ళగలుగుతారు. అదే లలిత కళలో మీకు ప్రవేశం లభిస్తుంది. కళా సంబంధితమైనటువంటి వృత్తి వ్యాపారాలు చక్కగా రాణిస్తారు. సంతానము పురోగతి సాధిస్తారు. అలాగే ఇంకెవరైనా కానీ అంటే ఏదైనా విషయాల్లో మేము రాణించడం లేదని చెప్పి డీలా పడిపోయినటువంటి విషయాలు కూడా మరలా తేరుకొని వాటిని పునఃప్రారంభిస్తారు. ఇక ఇతరుల పేరు మీద చేసేటువంటి వ్యాపారాల్లో ద్రోహం అయితే ఎదురవబోతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయండి. టెండర్లు, ముద్ర పనులు, చేతి వృత్తులకు సంబంధించినటువంటి ఒప్పందాలన్నీ కూడా మీకు లాభం జరిగేలాగా ఉంటుంది. ధనం నిల్వ చేసుకోవడానికి, ఆస్తులను సంరక్షించుకోవడానికి అధికంగా మీరు శ్రమపడవలసి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నిందలు, పుకారులను కూడా ఎదుర్కొనేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఈ విషయంలో మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రజాకర్షణ మీలో ఎక్కువగా ఉంది. కాబట్టి మీకు అప్పుడప్పుడు నరదృష్టి, నరఘోష ఇవి కూడా జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండండి. ఎందుకంటే నడుము దృష్టికి నారాయణ పగిలిద్ది అంటారు కదా. అప్పుడప్పుడు సరే అమావాస్యలైనా, ఆదివారం నాడైనా, లేదంటే ఎప్పుడైనా శుక్రవారం నాడు, మంగళవారం నాడు చక్కగా మీరైతే ఎర్ర నీళ్ళతో దిష్టి వేసుకోవడం అయితే మంచిది. ఉప్పు, ఆవాలతో దిష్టి తీసి వేసుకోవడం ఇలాంటివన్నీ కూడా తప్పకుండా పాటించాలి. కాబట్టి ఇంకా చెప్పాలి అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తి అనేది బయటకు వెళ్ళడం ద్వారా మీకు ఎప్పటి నుండో ఉన్నటువంటి అంటే ఏదైనా జరగడం లేదని చెప్పి పనుల్లో ఆటంకాలు ఎదురవుతున్నా, లేదంటే వ్యాపారంలో సరిగ్గా రాణించలేకపోతున్నా, మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా వెనక్కి వెళ్తున్నాయి. వీటన్నిటికి కూడా కారణం అనేది మన ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనే చెప్పుకోవాలి. ఆ ప్రతికూల శక్తి అనేది ఇంట్లో ఉన్నప్పుడు మనం మనసును కూడా మానసికంగా ఒత్తిడికి లోనవుతూ ఉంటుంది. అలాగే మనం పనులన్నీ కూడా ఎంత చేయాలన్నా కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. మన ఇల్లే మన దేవాలయం అని అంటూ ఉంటారండి కొంతమంది. కాబట్టి మన ఇంట్లో చక్కగా అన్నీ కూడా ఉంటే నీట్గా ఉండేలాగా చూసుకోవాలి. పూజా మందిరం ఎప్పటికప్పుడు చక్కగా పుష్పాలతో కళకళలాడుతూ ఉండాలి. అలాగే స్త్రీలు సౌభాగ్యవంతులుగా చక్కగా ఉండాలి. అంటే ఎవరైతే సుమంగళ స్త్రీలు చక్కగా బొట్టు అన్నీ పెట్టుకొని శుద్ధంగా తలలో పూలు పెట్టుకొని నిండుగా కనిపించేలా ఉండాలి. అలాగే పూజా మందిరం ఎప్పుడు కూడా అంటే పూజ చేసుకున్న తర్వాత పూజా మందిరం ఎప్పుడు దీపాలంటే కొండెక్కే ఉంటాయి కదండి. వాటిని వేసుకోవడం, అలాగే వెండిపోయినటువంటి ఆ పూలను నిర్మానుష్యం అంతా కూడా తొలగించుకోవడం, ఇలా ఎప్పటికప్పుడు శుభ్రంగా పూజా మందిరాన్ని నీట్గా ఉంచుకోవాలి. ఇంట్లో ఉన్నటువంటి పగిలిపోయినటువంటి, విరిగిపోయినటువంటి వస్తువులు ఏదైనా ఉన్నప్పటికి కూడా అవన్నీ కూడా పూర్తిగా అయితే తొలగించి ఇంట్లో నుండి బయట వేస్తే ప్రతికూలమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి ఆ ఇంట్లో ఆ శక్తి అంతా కూడా బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా కూడా చక్కగా నీళ్ళలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి మీరు కనుక ఇల్లు తుడుచుకున్నట్లయితే ఆ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. మీరు పూజ చేసుకున్న ఉదయం, సాయంత్రం చక్కగా గడప దగ్గర కూడా గుమ్మం ముందు కూడా దీపారాధన అయితే చేసుకోవడం వల్ల, శుక్రవారం రోజున కనీసమైన వీలైతే చేసుకోవడం వల్ల కూడా లక్ష్మీదేవి ఆగమనం మన ఇంట్లో జరుగుతుంది. అలాగే తులసికోట దగ్గర కూడా దీపం పెట్టుకోవడము, ఇలాంటివన్నీ కూడా మీ పనులన్నీ కూడా మీకు సవ్యంగా జరగడానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా దైవారాధన చేసుకోవడం వల్ల, మీ ఇష్ట దైవారాధన చేసుకోవడం వల్ల కూడా మీకు ఉన్నటువంటి ప్రతికూల శక్తులన్నీ కూడా మీ నుండి పూర్తిగా తొలగిపోతాయి. ఇంకా తద్వారా మీకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లోనూ మీకు అనుకూలమైనటువంటి రోజులకైతే అలాగే మీరు కోరుకున్నటువంటి జీవితం మీరు పొందే విధంగా ఉంటుంది. మరి తెలుసా కండి ఈ 3 రోజుల్లో కుంభరాశి వారి జీవితం ఎలా ఉండబోతుందో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.